లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. నా లైఫ్లో కూడా అలాంటి ఒక కథే ఉంది. కానీ నాది 72 గంటలు మాత్రమే. ఎందుకో తెలియదు, దీప చూడగానే నచ్చేసింది. ఆ రోజే అతన్ని మొదటిసారి చూశాను. పేరు అర్జున్. వస్తున్నా. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది దీప. హలో దీప. ఇందాక కళ్ళార్పకుండా చూసా, ఇప్పుడేమో హాయ్ హలో అనేస్తున్నావు. అంత నచ్చానా? అయ్యో లేదండి. లేదంటే నచ్చలేదా? అలా కాదండి. అంటే నచ్చానా? మీరేంటండి ఏలికేస్తే కాల్కి, కాల్కేస్తే ఏలికేస్తున్నారు. థ్యాంక్ యూ మిస్టర్ అర్జున్. దీప. అవును, ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఉండేదేమో హైదరాబాద్లో. ఓ ఫ్రెండ్ ఫెస్టివల్ కదా అని రమ్మంటే. షీ లివ్స్ ఇన్ హియర్. ఓ ప్రియా ఫ్రెండా? రైట్. వెళ్దామా? ఓకే. It's been 4 hours, Arjun. ఒక మనిషితో ఇంత పీస్ఫుల్గా మాట్లాడి చాలా రోజులైంది. థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. వాట్? ఆర్ యూ మ్యాడ్? యూ జస్ట్ బ్రోక్ మై స్మైల్. మళ్ళీ నీతో మాట్లాడాలనిపించింది దీప. అందుకే నీకోసం వెయిట్ చేశా. ఆగు. ఐ వాంట్ మ్యారీ యు దీప. అర్జున్, ఈ లవ్ మ్యారేజ్ అనే విషయం కాసేపు పక్కన పెట్టు. నా పేరు దీపిక. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో స్టూడెంట్. నన్ను ఇలా చూసి ఏదో అనుకుంటావు కదా? నో. నేను నీ గురించి ఏమీ అనుకోలేదు, ఆలోచించలేదు. జస్ట్ అనిపించింది చెప్పేశాను. నన్ను చెప్పని అర్జున్, నేను చాలా ఫాస్ట్గా ఉంటాను. ఐఎమ్ నాట్ అ పర్సన్ ఆఫ్ వాట్ యూ థింక్ అర్జున్. వీక్లీ వన్స్, ఎవ్రీ సాటర్డే, ఐ గో అండ్ స్లీప్ విత్ సమ్మన్ ఫర్ మనీ. అండ్ దట్స్ ట్రూ. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనేం చేయలేను. లవ్ యూ, ఐ వాంట్ మ్యారీ యూ అని ఇప్పుడు చెప్పు అర్జున్, నేను వింటాను. అప్పుడే చెప్పాలనిపించింది దీప, కానీ వింటావని నమ్మకం లేదు. నువ్వు ఊరెళ్ళిపోయాను ప్రియా చెప్పేసరికి ఏం తోచలేదు దీప. నీ ఆచూకీ కోసం చాలా వెతికా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియా అంతా వెతికినా నువ్వు కనిపించలేదు దీప.
హలో. థ్యాంక్స్ ప్రియా. మొన్న దీప ఫోన్ మాట్లాడుతుంటే హే ఓకే. కూర్చో. ఇంట్లో వాళ్ళు అన్నానారా? ఏ అమ్మాయినన్నా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. I think I know him. నా కోసం వచ్చావా? ఎందుకు అర్జున్? ఎందుకు అనేది నువ్వే చెప్పాలి దీప. వై దిస్? కొన్నింటి కారణాలు ఉండవు అర్జున్. ప్రతి పనికి ఉంటుంది దీప. ఒకవేళ కారణం లేకపోతే ఆ పనే తప్ప ఉంటుంది. స్నేహ నా ఫ్రెండ్, చాలా బాగుంటుంది, మంచిది కూడా. మాతో పాటు చదువుకుంటున్న విజయ్ అనే అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరు 4 years రిలేషన్షిప్లో ఉన్నారు. స్నేహ వాళ్ళ ఇంట్లో తెలిసేసరికి తనకు పెళ్లి చేస్తారనే భయంతో విజయ్తో కలిసి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న గోల్డ్ మనీ కూడా తీసుకెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళిపోయిందన్న అవమానంతో వాళ్ళ నాన్న చనిపోయారు. పోనీ వెళ్ళిపోయిన స్నేహ అన్న హ్యాపీగా ఉందా అంటే, తీసుకెళ్లిన డబ్బులు అయిపోయిన తర్వాత విజయ్ ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. వదిలెళ్ళిన ఇంటికి తిరిగి రాలేక స్నేహ ఏమైందో ఎవరికి తెలీదు. తన పేరు దివ్య, మా అక్క. 10 లక్షల కట్నమిచ్చి ఇక్కడే హైదరాబాద్లో గ్రాండ్గా పెళ్లి చేశాం. 6 నెలలు తిరిగేసరికి బిజినెస్ పెట్టాలి, 25 లక్షలు తెమ్మని అక్కని కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకో 6 నెలలు తిరిగేసరికి ఆ దెబ్బలు తట్టుకోలేక అక్క సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ 2 సిచ్యువేషన్స్ నాకు మనుషుల కంటే డబ్బే ఇంపార్టెంట్ అని తెలిసేలా చేశాయి. అందుకే అప్పటి నుండి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. నా అవసరాల కోసం పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యాను. డబ్బు సంపాదించడానికి ఇది ఒకటే దారా దీప? అదొక్కటే చేయట్లేదు అర్జున్. నేను చేసే వాటిలో అదొక్కటంతే. మిగిలిన పనుల్లాగే అది కూడా. ఐమ్ ఫ్రీలాన్సింగ్ SEO, ఫ్యాషన్ డిజైనర్,
బ్లాగ్ రైటర్, అన్నీ చేస్తాను. వాటిలాగే ఇది. అండ్ ప్లీజ్ ఇప్పుడు వర్జినిటీ, ప్యూరిటీ లాంటి మాటలు మాత్రం చెప్పకు. లేదు దీప, అది నీ ఇండివిజువల్ లైఫ్కి సంబంధించిన విషయం. దాని గురించి నేను ఎప్పటికీ మాట్లాడను. అంటిల్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, యువర్ వర్జిన్ దీప. నా ప్రాబ్లం అస్సలు అది కాదు. 24 గంటలైంది దీప. బలవంతంగా నవ్వుదామని ట్రై చేసిన నవ్వు రావట్లేదు దీప. నువ్వు లేవని, ఇక రావని చెప్తుంటే హార్ట్ కన్విన్స్ అవ్వట్లేదు దీప. నా లైఫ్లో నుంచి ఒక్కరోజు డెలీట్ చేస్తే బాగుండు. అర్జున్, హ్యాపీగా ఉందని దీప. నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను అర్జున్. లేననిపించిన రోజు చెప్తాను, వీలైతే వచ్చి తీసుకెళ్ళు. అది కాదు దీప. లేట్ అవుతుంది అర్జున్. హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారు. మిస్ యూ అర్జున్. నిన్ను వదిలి ఉండడం కష్టం దీప. Are you mad? Yes, I am mad of you, Deepa. రే, తెగిన గాలిపటాన్ని పట్టుకున్న ప్రయత్నం చేస్తున్నావురా, వదిలేసేరా. తెగిన గాలిపటమే మళ్ళీ దొరికితే దారం కట్టి ఆకాశానికి ఎగరేస్తా, లేదా జ్ఞాపకంలా దాచుకుంటా. అంతేకాని నాది కాదని వదిలేయలేను కదా. ఎలా ఉన్నావు అర్జున్? నిన్ను మర్చిపోవడం కష్టంగా ఉంది దీప. నువ్వు రాకముందు నా లైఫ్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కానీ నేనే ముందులా లేను. నన్ను నేను వెతుక్కున్న ప్రతి చోట నువ్వే కనిపిస్తున్నావు. అర్జున్, లెట్ మీ కంప్లీట్. నేను లైఫ్ అంతా నాతో ఉండిపోమని అడగడానికి రాలేదు దీప. 3 days నాతో ఉండిపోమని అడగడానికి వచ్చాను. జస్ట్ 3 days దీప. నాతో రా, ఉండు, నచ్చకుంటే వెళ్ళిపో. నో అర్జున్, ప్లీజ్ దీప. లాక్డౌన్ ఉంది, కాలేజెస్ లేవు, కరోనా కాబట్టి బయట పనులు కూడా లేవు. హాస్టల్లోనే ఉంటావు, అదేదో నాతో ఉండు. జస్ట్ 3 days దీప. అర్జున్, నువ్వు నా కోసం రావడం నచ్చింది అర్జున్, అందుకే అడగగానే వచ్చేసా.
రూమ్ చాలా బాగుంది. ఎవరిది? నేను చదివింది ఇక్కడే. ఓ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Our time starts now. ఓకే. Show. ఇందా. Now it's my show. Are you all my personal dreams? Everything you know is in your mind. ఏమైంది? భయం వేస్తుంది. దీపా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Are you all my personal dreams? అని ఫొటోస్ చెక్ చేస్తున్నా. సరే తీసుకో. సరే లూడో ఆడదామా? ఆడదాం. ఓ, నాతో ఆడితే ఓడిపోతావు. అంత సీన్ లేదు. చల్. సరే, ఓడిపోతే వంట చేయాలి. డన్. సరే. చీటింగ్ చేసినా నేనే గెలిచిన. ఇదంతా చీటింగ్. ఇంకో గేమ్ ఆడదామా? అంత లేదు, వెళ్ళి వంట చేయి. ఫుడ్ రెడీ. థ్యాంక్ యూ. సూపర్. అర్జున్, తంగం అంటే ఏంటి? నా ఫోన్లో నీ నెంబర్ చూసావా? ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తంగం అంటే గోల్డ్, తమిళ్ వర్డ్. అవునా? నీకు తమిళ్ కూడా వచ్చా? నాకు నేర్పిస్తావా? సరే, నేర్పిస్తలే కనపడకు.
అర్జున్ ఎక్కడ పడితే అక్కడైనా ప్లేట్స్. ఈ సైలెన్స్ భరించడం నా వల్ల కావట్లేదు దీప. అర్జున్ కాఫీ. కాఫీ బాగుంది. ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం. అవునా? ఫస్ట్ టైం ఇంత బాగా ఎలా చేసావు? జై యూట్యూబ్. బా అరే అరే నో. అరే ఏంటి? ఇవాళ క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామా? క్యాండిల్ లైట్ డిన్నరా? ఎలా? ఇలా These 72 hours are the best moments of my life. ఇది నా 72 గంటల ప్రేమ కథ. నువ్వు ఇక్కడే ఉండిపోతే బాగుండు దీప. నాకు నీతోనే ఉండాలనుంది. నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది అర్జున్. రేపటితో నా కథ ముగుస్తుందో కొనసాగుతుందో చూడాలి.
ఆగిపోవచ్చు కదా దీపా. వెళ్ళిపోతుంటే ఒకసారి కూడా ఆగమని చెప్పాలనిపించలేదా? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. ఉండమని అడగొచ్చు కదా సార్. ఒక్కోసారి పిలిస్తే ఆగిపోవాలనిపిస్తుంది. దీపా ఉండిపోవచ్చు కదా. దీపా అసలు నా గురించి ఏం తెలుసని ఇక్కడ ఉండిపోయా? పేరు అర్జున్, ఊరు శ్రీశైలం, చదివింది బీటెక్ కంప్యూటర్స్. మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా వదిలేసి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావు, ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలా? చాలానే గ్యాదర్ చేసావు. ఎవరు చెప్పారండి? నువ్వు నా అడ్రస్ ఎలా తెలుసుకున్నావో నీ డీటెయిల్స్ కూడా అలాగే తెలుసుకున్నా. అన్నింటికీ మించి ఐ లవ్ ద వే యూ స్టూడ్ ఫర్ మీ. స్టూడ్ ఫర్ యూ? నన్నెవడో ఏదో అన్నాడని నేను అదే అని తెలిసి కూడా నువ్వు నా కోసం నిలబడ్డావు కదా, నిజంగా నాకు కొత్తగా అనిపించింది. I still think about you, Deepa. You are my reason to smile. Society is merciless, Arjun. They are forcing me to do this. Miss you. I'm sorry, Arjun. నువ్వని డౌట్ వచ్చింది కాబట్టి కొట్టు వదిలేస్తున్నా. కన్ఫామ్ అయితే చంపేస్తా.